అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. వేదికపైన దర్శకులకు అలాగే తల్లిదండ్రులకు నాన్నమ్మకు అమ్మమ్మ ఇరువైపుల బంధువులకు ప్రభునామమున వందనాలు చేస్తున్నాం. చదువుల వాక్య భాగంలో నేను మాటలు జ్ఞాపకం చేస్తాను. త్వరగా నా వాక్య గురించి ప్రయత్నం చేస్తాం. చదువుదామా? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. చిన్నది అతని దృష్టికి పోయింది కనుక ఆమె అతని వల్ల దయపోతారు. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకు చేసిన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థాలను, రాజు ఇంట్లో నుండి ఆమెకు ఏదైనా 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచాను. 16వ వచనం. ప్రకారం ఎస్తేరు రాజైన అశ్వరు జైలుబడి 7వ సంవత్సరమున తేబేతు 10వ నెల రాజునగర్లో అతని యొద్దకు పోగా వీళ్ళందరికన్నా 2వ అధ్యాయము 9వ వచనంలో రాజైన అహస్వరోసు ఎస్తేరును చూచినప్పుడు ఆమె పట్ల ఆయనకు దయ కలిగిందట. 16వ వచనంలో ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె పట్ల దయ పుట్టిందట. ఒకరికి మనపై దయ పుట్టాలి అంటే దేవుడు అలాంటి కృపను సంపాదించాలి. ఎస్తేరు అనే మాటకు అర్థమనగా ప్రకాశించు నక్షత్రం, ప్రకాశించినది. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమును వెలిగించడానికి లోకములో జన్మించిన లోకములో ఉన్న వారందరూ వెలుగైన దేవుని విడిచిపెట్టి తమకిష్టమైన మార్గాన్ని నడుచుకుంటూ వారు వెలుగులో నుంచి అంధకారం వైపు పరిగెడుతూ ఉన్నారు. కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కన్యమయ్య గర్భాన ఈ లోకములో జన్మించిన యోహాను భక్తుడు అంటాడు, నేను లోకములకు వెలుగై ఉన్నాను అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. నన్ను వెంబడించు వారు చీకట్లో నడవక జీవము వెలుగును కలిగి ఉంటారు అంటాడు. లోకము ఆయన ద్వారా కలగజేయబడింది, కానీ లోకము ఆయనను ఎరగదు, లోకము ఆయనను గ్రహించదు. కారణం, లోకములో ఉన్న వారందరూ తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా నిమిత్తము వారు వెలుగును ప్రేమించిన వారు కారు, వెలుగును సమీపించిన వారు కారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ప్రేమించి